నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సఫిల్గూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద మహనీయుల విగ్రహాల స్థాపనను వ్యతిరేకరించిన బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిల్చాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మౌలా అలీ డివిజన్ కు చెందిన దూలం మహేష్ గౌడ్ శ్రవణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రవణ్ తన వ్యాఖ్యలను ఖండించిన బీసీ నాయకులను చిల్లరగాళ్లు, బేకార్గాళ్లు అంటూ అవమానించి అగ్రకులాల అహంకారాన్ని బహిర్గతం చేశారని మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటూ అగ్రకుల అహంకారాన్ని మరోసారి ప్రదర్శించారు. శ్రవణ్ గారికి ఇదే చెప్తున్నా, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందరినీ కలుపుకొని పోయి నేనే చేస్తా, నేను ముంగట ఉంటా అని చెప్పాల్సింది. నేను ముంగట ఉంటా అంటే మీరు మాట్లాడింది కూడా ఒక పార్టీనో ఒక నాయకున్నో టార్గెట్ చేస్తూ మాట్లాడేది. మీకు ఎక్కడ కూడా బీసీల పైన ప్రేమ లేదు, అభిమానం లేదు. ఇంట్లో మతం, బయటికి వస్తే మనం అన్నాం. నీ ఇంట్లో మతం ఉంది, నీ ఒంట్లో మతం ఉంది, నీ నరాన అగ్రకుల అహంకారం ఉంది. నువ్వు బీసీల ఓట్లతో గెలిచి నువ్వు చెప్పింది ఏముంది? ఒక్క బీసీ నాయకుడి పేరన్నా నిన్న తీసుకున్నావా? నువ్వు బీజేపీకి తెలిసిన దీన్ దయాళ్ గారి పేరు చెప్తావు, అగ్రకులాలకు చెందిన పివి నరసింహారావు గారి పేరు చెప్తావు, ఇందిరాగాంధీ గారి పేరు చెప్తావు. వీళ్ళేనా మహనీయులు అంటే? వాళ్ళు రాజకీయ నాయకులు కదా. మహనీయులు అంటే శాఖల ఐలమ్మ, మహనీయులు అంటే సర్దార్ పాపన్న, ఇలాంటి వాళ్ళ పేరు నువ్వు తీసుకోలేదు ఎక్కడ. అసలు నువ్వు అసలు ఏం ఆలోచించి నువ్వు ఇంకెక్కువ చదువుకున్నా, నేను చాలా చదువుకున్నా, కష్టపడ్డా, చదువుకున్నా అంటున్నావు. నీకు చదువుకున్న చదువు ఏడబెట్టి తిరుగుతున్నావు నాకైతే అర్థమైతలేదు. ఎంతసేపు నీ రాజకీయాన్ని నీ ఉనికిని చాటుకొని రాజకీయం చేస్తున్నావే తప్ప నువ్వు ఎప్పుడు కూడా బీసీలకు ఏది చేసింది లేదు. నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడినావు? ఇప్పుడు వచ్చి నేను ముంగట ఉండి పెడతా, భాజపా పేపర్లు వచ్చింది, పేపర్ తప్పనుకుంటే పేపర్ని ఖండించు. బీసీ నాయకులు నువ్వు చెప్పింది తప్పు అంటే బీసీ నాయకులు చిల్లరగాల. బీసీలతో పెట్టుకోకు శ్రవణ్ గారు, మీకు మంచి రెస్పెక్ట్ ఉంది, మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, మీరు కష్టపడి చదువుకున్నా అంటున్నారు. ఆ చదువుకు విలువ మీరు ఇవ్వండి. మీరే ఇవ్వనప్పుడు మీ అవతలోడు కూడా ఇవ్వడు. ఇంకోసారి నోరు జారి మాట్లాడకండి. ఇంకోటి మీరు ఏమంటున్నారు? ఎమ్మెల్యే గారు పక్కకు ఉన్న వాళ్ళు చిల్లరగాళ్ళు, ఎమ్మెల్యే గారు ప్రేరేపిస్తే మాట్లాడారు అంటున్నారు. ఎమ్మెల్యే గారికి ఏం అవసరమై రాజకీయం చేయడానికి? ఎమ్మెల్యే గారికి కులాన్ని ఆపాదిస్తున్నావు. ఎమ్మెల్యే గారికి కులమే ఉంటే, నిజంగా కాస్ట్ ఫీలింగే ఉంటే ఎమ్మెల్యే గారికి రోజుకు 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టి ఏ కులమో ఏ మతమో ఏ ప్రాంతమో చూడకుండా అరుంధతి హాస్పిటల్లో సేవ చేస్తున్నాడు. నువ్వు ఒక్కటి చేయి, నీ స్థాయి తగ్గట్టు 10,000 ఖర్చు పెట్టి రోజు విమర్శిస్తున్నావు కదా. ఎందుకు విమర్శిస్తున్నావు? పెద్దోళ్ళను విమర్శిస్తే నువ్వు ఎప్పటికీ పెద్దోనివి కాదు. నీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా హర్షిస్తలేరు. వాళ్ళు బీసీ నాయకులు, బీజేపీలో ఉన్న బీసీ నాయకులు బీసీ వాదాన్ని సమర్థించాలా, లేకుంటే ఆ పార్టీలో ఉన్న పాపానికి నీ మూర్ఖత్వాన్ని సమర్థించాలని తెలుసుకోలేక బయటికి రాలేకపోతున్నాయి. కానీ ఇవన్నీ ఒకటేసారి కుండ పగిలినట్టు పగులుతాయి, నీ ఈ పగులుతాయి.